హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 340 పాయింట్స్ గెయిన్ అయ్యి 65,785 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 99 పాయింట్స్ గెయిన్ అయ్యి 19,497 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 188 పాయింట్స్ గెయిన్ అయ్యి 45,340 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ పెద్ద గొప్పగా ఏ ఉండదు, బికాస్ ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్ లో ఉన్నాయి అండ్ ఈవెన్ ఇవాళ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 2% దగ్గరగా నెగిటివ్ లో ఉన్నాయి. కాబట్టి ఓపెనింగ్ లో పెద్ద మూవ్ లేదు, కానీ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా కాన్స్టెంట్ గా మార్కెట్ లో అప్టిక్ కనిపించింది. సో ఓపెన్ అయి ఇంపార్టెంట్ లెవెల్స్ క్రాస్ అయిన తర్వాత వస్తున్న ఫాల్ లో కూడా ఆ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర, సపోర్ట్ లెవెల్స్ దగ్గరే మార్కెట్ స్టెబిలైజ్ అవుతూ అప్ సైడ్ కి వన్ డైరెక్షనల్ గా ఆల్మోస్ట్ డే హైస్ దగ్గరే నిఫ్టీలో మనకి క్లోజింగ్ కనిపించింది. ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా, పర్టికులర్ గా నిఫ్టీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ముందుకు తీసుకువెళ్ళింది అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్. అండ్ ఫ్రెండ్స్, ఈ డేట్స్ ని కొంత జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అప్కమింగ్ డేస్ లో మార్కెట్ లో వోల్టాలిటీని క్రియేట్ చేసే డేట్స్ ఇవి. ఫస్ట్ థింగ్, ఈ ఫ్రైడే మనకి జాబ్స్ డేటా అప్డేట్ అవుతుంది అండ్ 12th జూలైన సిపిఐ డేటా అప్డేట్ అవుతుంది. ఈ రెండింటి డేటా కారణంగా మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎప్పుడు కూడా ఫెడ్ వాళ్ళు డెసిషన్ తీసుకునే ముందు సిపిఐ డేటా ఎలా వస్తుంది, సిపిఐ డేటా తగ్గుతుందా, అండ్ జాబ్స్ డేటా ఎలా వస్తుంది, జాబ్స్ డేటా కూడా వీక్ అవుతూ ఉంటే, ప్యారలల్ గా సిపిఐ డేటా కూడా తగ్గుతూ ఉంటే, సరేలే వడ్డీ రేట్లు ఎందుకు పెంచడం, ఇన్ఫ్లేషన్ ఎలాగో సిపిఐ ఎలాగో తగ్గుతుంది అండ్ ఎకానమీ కూడా ఇంపాక్ట్ అయ్యి జాబ్స్ కూడా అనుకున్న దానికంటే తక్కువ వస్తున్నాయి కదా, వడ్డీ రేట్లు ఎందుకు పెంచడం అని వడ్డీ రేట్లను టచ్ చేయరు. కానీ సిపిఐ తగ్గకుండా జాబ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా యాడ్ అయిపోతుంటే, ఎకానమీ అంత బాగున్నప్పుడు, మరి ఇన్ఫ్లేషన్ తగ్గకుండా ఉంటున్నప్పుడు ఎకానమీ బాగుంది కాబట్టి వడ్డీ రేట్లు పెంచుదాం అనే ప్రయత్నంలో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచే డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఈ ఫ్రైడే రాబోతున్న యుఎస్ జాబ్స్ డేటా అండ్ 12th జూలైన రాబోతున్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, ఈ రెండింటిని బేస్ చేసుకుని జూలైలో ఫెడ్ మీటింగ్ 25th అండ్ 26th జరగబోతున్న ఫెడ్ మీటింగ్ లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు డెసిషన్ ని తీసుకుంటారు. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ లో ఉంటున్న ఎస్టిమేట్స్ ప్రకారం 25 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారనే అంచనాలు అయితే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎక్స్ట్రీమ్ గా బులిష్ పొజిషన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి మార్కెట్ లో. నెట్ లాంగ్ సైడ్ ఫ్యూచర్స్ ని, ఇండెక్స్ ఫ్యూచర్స్ ని ఎఫ్ఐస్ 72% దగ్గరగా లాంగ్ సైడ్ క్యారీ చేస్తూ వస్తున్నారు. అండ్ ఓవరాల్ కాంట్రాక్ట్స్ పరంగా చూస్తే 1,50,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ కాంట్రాక్ట్స్ పాజిటివ్ సైడ్ లాంగ్ సైడ్ కనిపిస్తున్నాయి. ఇంత పర్సెంట్ లో లాంగ్ పొజిషన్ సైడ్ నేను కాంట్రాక్ట్స్ ని రీసెంట్ మంత్స్ లో ఎప్పుడు చూడలేదు. షార్ట్స్ లో చూసాను 1.5 lakh దగ్గరగా కాంట్రాక్ట్స్ ఆర్ 91% దగ్గరగా షార్ట్స్ ని సిస్టమ్ లో, కానీ లాంగ్స్ ని ఇంత ఎక్కువ క్వాంటిటీలో నేను ఈ రీసెంట్ మంత్స్ లో అయితే ఎప్పుడు చూడలేదు. ఎక్స్ట్రీమ్లీ బులిష్ యాక్టివిటీతో ప్రెసెంట్ అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. బట్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం లో నిఫ్టీ బాగా పెరిగిపోతున్నప్పుడు రిస్క్ రివార్డ్ అనే ఒక పాయింట్ మాట్లాడుకొని, ఇక్కడ కంటే మార్కెట్ పడుతూ ఈ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుందని చెప్పుకున్నాం కదా. అలా చూసినప్పుడు ఈ లెవెల్స్ దగ్గర ఎంట్రీ కంటే బై ఎనీ ఛాన్స్ అప్కమింగ్ టైమ్స్ లో ఏదైనా ఒక రీజన్ తో, బికాస్ మార్కెట్స్ ఒక చిన్న రీజన్ చాలు, అలాంటిది ఏదైనా రీజన్ దొరికి ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతూ నిఫ్టీ పరంగా అయితే 19,250 to 19,300 ఆ లెవెల్స్ కి కానీ మార్కెట్ ఫాలో అవ్వగలిగితే, దెన్ అక్కడ స్టెబిలైజ్ అయి వస్తున్న రివర్సల్ ని ప్లే చేయగలిగితే, దెన్ అది ఒక గుడ్ అట్రాక్టివ్ జోన్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈ లెవెల్స్ కంటే కూడా 19,500 ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ కదా, ఆ లెవెల్ కి ఫాలో అయ్యి రివర్సల్ లో విత్ రిస్క్ రివార్డ్ మనం ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేయడం అనేది బెటర్ ఎడ్జ్ ని ఇస్తుంది అనేది నా ఒపీనియన్. యాజ్ ఫర్ ద ఇన్వెస్టర్స్ కానీ ఆర్ పొజిషనల్ సైడ్ చూస్తున్నప్పుడు కానీ ఓవరాల్ మార్కెట్ నేను స్టిల్ బులిష్ గానే చూస్తున్నాను. బికాస్ ఈ రీసెంట్ డేస్ లో మీరే ఒకసారి డైలీ చార్ట్ పెట్టుకోను, లేకపోతే హవర్లీ టైం ఫ్రేమ్ లోనే ఒకసారి ట్రెండ్ లైన్స్ ని డ్రా చేయడానికి ప్రయత్నించండి. రీసెంట్ టైమ్స్ లో ఏ లో కూడా బ్రేక్ అవ్వట్లేదు, మీన్స్ హయ్యర్ లోస్ నే మార్కెట్ ఫార్మ్ చేస్తుంది. అండ్ మోస్ట్ ప్రాబ్లీ 1-2 డేస్ రీసెంట్ డేస్ లో కన్సాలిడేట్ అయినా పెద్ద కరెక్షన్ కూడా మనకు మార్కెట్ లో రాలేదు అండ్ న్యూ హైస్ టచ్ అవుతున్నాయి. యాజ్ ఆఫ్ నో సెంటిమెంట్ బులిష్ గా ఉంటున్నప్పుడు నెగిటివ్ సైడ్ జస్ట్ బికాస్ ఆఫ్ మార్కెట్ ఆల్ టైమ్ హైక్ వస్తుంది, రోజు పెరుగుతుంది, ఇంకెంత పెరుగుతుందో పడుతుందని ఒక వ్యూ తో బేరిష్ వ్యూ తీసుకోవడం అనేది లాజిక్ లేని పని. కాబట్టి ఫర్ ద పొజిషనల్ వ్యూ అండ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ సైడ్ కూడా నేను ఇక్కడి నుంచి కూడా మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. అండ్ రీసెంట్ డేస్ లో అనుకున్నాను కదా, ఈ లెవెల్ అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అయితే 19,440 అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అయితే దెన్ వ్యూ ని చేంజ్ చేసుకుంటాం. బులిష్ బేరిష్ వ్యూ ని కాదు. నిఫ్టీ రిలేటెడ్ గా రేంజ్ ని చేంజ్ చేసుకుందాం అనుకున్నాను కదా, ప్రీవియస్ గా ఉంటున్న 18,800 to 19,500 నుంచి 19,000 to 19,700 ఈ 700 పాయింట్ జోన్ ని, సో ఆ వ్యూ అయితే నేను ఇవాళ చేంజ్ చేసుకున్నాను. అండ్ మీకు ఈ క్వశ్చన్ కూడా వస్తూ ఉండొచ్చు, ఓవరాల్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ఎక్కువగా కరెక్ట్ అవుతున్నాయి రీసెంట్ డేస్ లో, మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఎందుకు పెరిగాయి? ఇవాళ అయితే ఏషియన్ మార్కెట్స్ ఫాలో అయ్యాయి, యూఎస్ మార్కెట్స్ నెగిటివ్ లో ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ లో ఉన్నాయి, మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పెరగడానికి లాజిక్ ఏంటి? అది నేను మన న్యూస్ టాపిక్ లో మీకు నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ బిఎస్సి గురించి మాట్లాడుకోవాలి. బిఎస్సి వాళ్ళు బైబ్యాక్ ని అప్రూవ్ చేశారు 816 రూపీస్ పర్ షేర్ లో, అండ్ ఈ బైబ్యాక్ ని టెండర్ రూట్ లో చేస్తారంటున్నారు. మీన్స్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచే ఈ షేర్స్ ని బైబ్యాక్ చేస్తారు. ఈ టోటల్ బైబ్యాక్ లో వీళ్ళు ఖర్చు పెడుతున్నది 375 crores. ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్స్ పరంగా చూస్తే 45.9 lakh షేర్స్ దగ్గరగా వీళ్ళు షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి 816 రూపీస్ పర్ షేర్ లో
బైబ్యాక్ చేస్తారు అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి స్టాక్ ప్రైస్ ని బై చేసి 816 లో మనం బిఎస్సి వాళ్ళకి సెల్ చేయొచ్చా అంటే ఫ్రెండ్స్, బైబ్యాక్ లో యాక్సెప్టెన్స్ రేషియో అనేది ఒకటి ఉంటుంది. అందరూ షేర్ హోల్డర్స్ ఒకేసారి బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేస్తే ఆ యాక్సెప్టెన్స్ రేషియో తగ్గుతుంది. వెరస్ కొంతమంది మాత్రమే పార్టిసిపేట్ చేస్తూ కంపెనీ తీసుకోవాలనుకున్న దానికి దగ్గరగా ఇన్వెస్టర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటే అప్పుడు యాక్సెప్టెన్స్ రేషియో పెరుగుతుంది. సో కాబట్టి మన దగ్గర ఉంటున్న అన్ని షేర్లు కంపెనీ తీసేసుకుంటుంది అనుకోవడానికి లేదు. మరీ డిమాండ్ ఎక్కువగా ఉంటే అందరి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కొంత మొత్తంలోనే షేర్స్ ని తీసుకొని బైబ్యాక్ ని కూడా కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఈ ప్రైస్ ని చూసి మార్కెట్ లో ఇప్పుడు కొని మనం కంపెనీకి అమ్మొచ్చేమని అనుకోకూడదు. బట్ ఓవరాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బైబ్యాక్ ఇది ఒక లార్జ్ బైబ్యాక్ అండ్ మంచి ప్రైస్ ని వీళ్ళు ఆఫర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇవాళ ట్రేడింగ్ సెషన్ లో చాలా వరకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ ఈవెన్ ట్విట్టర్ లో కూడా చాలా మంది ట్వీట్స్ పెడుతున్నది. గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఇంత రెడ్ లో ఉంటున్నాయి. లైక్ గమనించండి, ఇవాళ ఓపెన్ అయిన యూరోపియన్ మార్కెట్స్ 1.5% నుంచి నియర్లీ 2% దగ్గరగా నెగిటివ్ లో ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ ని తీసుకుంటే 2% నుంచి 3% వరకు కూడా చాలా ఏషియన్ మార్కెట్స్ లో ఫాల్ మనకు కనిపించింది. ఈవెన్ నిన్న క్లోజ్ అయిన యూఎస్ మార్కెట్స్ కూడా ఫ్లాట్ నుంచి నెగిటివ్ గానే ఉన్నాయి. అక్కడ బిగ్ డ్రాప్ ఏం లేదు, కానీ ఫ్లాట్ టు నెగిటివ్ గానే, మైల్డ్ నెగిటివ్ గానే నిన్నటి యూఎస్ మార్కెట్స్ కూడా ట్రేడ్ అవుతున్నాయి. మరి ఇలా ఉన్న పరిస్థితుల్లో మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయన్న క్వశ్చన్ మోస్ట్లీ మన వాళ్ళలో అరైజ్ అవుతుంది. ఇది ఎందుకు అడ్రస్ చేయాలనుకుంటున్నానంటే, గ్లోబల్ మార్కెట్స్ పడుతున్నాయి, మన మార్కెట్స్ పెరుగుతుంది అంటే దాని అర్థం నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మన మార్కెట్స్ ఎక్కువ పడిపోతాయేమో, ఇది మంచి టైం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఆర్ మంచి టైం ఎగ్జిట్ అవ్వడానికి అని ఒక థాట్స్ వస్తుంటే, గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి ఉన్న డిఫరెన్స్ ఆర్ ఇండియన్ ఎకానమీకి ఉంటున్న డిఫరెన్స్ ని ఒక షార్ట్ నోట్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇది మాట్లాడుకుంటూ 15-20 మినిట్స్ టాపిక్ కూడా అవుతుంది. బట్ విత్ ఇన్ ద షార్ట్ టైం మనం ఎకానమీలో ఉంటున్న మ్యాక్రో పిక్చర్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో అందులో ఫస్ట్ థింగ్, గ్లోబల్ గా ఉంటున్న మీరు మోస్ట్ ఆఫ్ ద ఎకానమీస్ లో ఉంటున్న ఇన్ఫ్లేషన్ ప్రింట్ ని ఆర్ ఇన్ఫ్లేషన్ డేటాని గమనిస్తే, హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ ఆర్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ లో మనకు కొంత డ్రాప్ కనిపిస్తున్న కోర్ ఇన్ఫ్లేషన్ స్టిక్కీగానే ఉంది. ఆ కోర్ ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతూనే ఉంది. మీరు అది యూరోప్ సైడ్ తీసుకుంటున్నా అండ్ అదర్ రీజియన్స్ లో తీసుకుంటున్నా కోర్ ఇన్ఫ్లేషన్ అక్కడ తగ్గట్లేదు. బట్ వెరాజ్ ఇండియాలో ఆ పరిస్థితి కాదు. ఓవరాల్ ఇన్ఫ్లేషన్ డేటా మనం అనుకున్న దానికంటే ఇండియాలో ఈ రీసెంట్ టైమ్స్ లో బెటర్ గానే ఉంది. ఇది కాకుండా ఉంటున్న మిగతా మ్యాక్రో పిక్చర్ డేటాని మీరు గమనిస్తే, పిఎంఐ డేటా కానీ అండ్ ట్యాక్స్ కలెక్షన్స్ జిఎస్టీ పరంగా చూస్తున్నా, మనం కట్టే టాక్సెస్ పరంగా చూస్తున్నా రికార్డ్ స్థాయిలో ట్యాక్స్ కలెక్షన్స్ ఇండియాలో ప్రెజెంట్ నమోదవుతున్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రిలేటెడ్ గా కూడా ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటా ఈ జూన్ ఎండింగ్ లో వచ్చింది. ఈ డేటా ఇది కూడా మార్కెట్ ని సర్ప్రైజ్ చేసింది. అండ్ దీంతో పాటు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఎప్పటి నుంచో ఉంటున్న నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానీ అండ్ బ్యాంక్ ఒక క్వాలిటీ బిజినెస్ కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో టైం టు టైం ఇంప్రూవ్ అవుతూ వస్తుండడం, అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కి పాజిటివ్ తో పాటు ఇండియా రిలేటెడ్ గా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒక నమ్మకాన్ని కూడా, కాన్ఫిడెన్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉండడం. ఓవరాల్ ఫారెన్ ఇన్ఫ్లోస్ రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కంపేర్డ్ విత్ ఇతర నేషన్స్, పర్టికులర్ గా చైనాతో కంపేర్ చేస్తే ఇన్ఫ్లోస్ ఎక్కువ అవుతున్నాయన్న ఆర్టికల్స్ ని కూడా మనం చూస్తూనే వస్తున్నాం. అండ్ మన ప్రీవియస్ ఆర్బీఐ గవర్నర్ అయిన రఘురామ్ రాజన్ గారు మన ఇండియన్ జీడిపి రిలేటెడ్ గా తనకున్న ఫోర్కాస్ట్ ఆర్ అప్కమింగ్ టైమ్స్ లో ఇండియన్ జీడిపి ఎలా ఉంటుందని తనకున్న అంచనాన్ని ఒకసారి వినండి. I think that we would be lucky if we do 5% next year. సో 5% వస్తేనే లక్కీ అన్న దాని నుంచి ఈ రీసెంట్ FY 2023లో 7.2% ఇండియన్ జీడిపి గ్రోత్ నమోదైంది అంటాం. ఎంటైర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో ఒక సర్ప్రైజ్ గా నెలకొంది. ఇతర నేషన్స్ తో కంపేర్ చేస్తే ఇండియా ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా ఈ జీడిపి డేటాతో ఎంటైర్ ఇండియన్ వాల్యుయేషన్స్ పరంగా కూడా అది ఒక రీ రేటింగ్ ఫ్యాక్టర్ గా అప్లై అయి ఇది కూడా ఫారెన్ ఇన్ఫ్లోస్ ని పెంచిందనడానికి కూడా మనకు అదొక ఇంపార్టెంట్ డేటా పాయింట్. ఫ్రెండ్స్, మార్కెట్ పెరిగిపోయాక ఇంతలా పెరిగాక ఎందుకు పెరిగిందని మాట్లాడుకుంటున్నామా అంటే, మీరు గమనిస్తే మీరు ఇక్కడ నుంచి లాస్ట్ 2 months ఆర్ 3 months వీడియోస్ లో ఎక్కడైనా చూడండి, ఏ వీడియోనైనా గమనించండి, ఎక్కడ మార్కెట్ గురించి బేరిష్నెస్ లేదు. ప్రతి దగ్గర కూడా మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ గానే ఉంటున్నానని వ్యూని క్యారీ చేస్తూ వస్తున్నాను. అది కేవలం లెవెల్స్ పరంగానే కాదు, వస్తున్న ప్రతి ఒక్క మ్యాక్రో డేటా పాయింట్ ని మనం కలుపుకుంటూ ఒక థ్రెడ్ లా ఫామ్ చేసుకుంటూ వస్తుంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఇండియా పరంగా ఉంటున్న ప్రతి ఒక్క పిక్చర్ కూడా బులిష్ గానే ఉంది. ఇప్పుడు మనం ఆల్ టైమ్ హైస్ లో ఉంటున్నాం. ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాం. సెల్ చేయాలా అంటే హూ నోస్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇంకొక ఆల్ టైమ్ హై కూడా మనకి కనిపించవచ్చు. సో నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే, గ్లోబల్ మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి 3% దగ్గరగా ఏషియన్ మార్కెట్స్ అండ్ 2% దగ్గరగా యూరోపియన్ మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఇదే పీకేమో ఇక్కడ నుంచి ఫాలో అయిపోతాయేమో అని ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్న వాళ్ళు, ఫర్ ద లాంగ్ టర్మ్ మీరు ఇన్వెస్ట్మెంట్ జర్నీని మీరు కొనసాగించాలనుకుంటే మీ మైండ్ లోకి రావాల్సిన థాట్ అది కాదు. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇంతలా మార్కెట్ లో ఇంత పాజిటివిటీ ఇంత బజ్ ఉంటున్నప్పుడు నా పోర్ట్ఫోలియోలో అసలు అంతలా పెరిగి ఉండకూడని స్టాక్ ఏదైనా ఉందా, ఓవర్ గా పెరిగిపోయి అది అసలు ఫండమెంటల్ గా సూట్ కాని స్టాక్ మీ మైండ్ లో
ఈ రీసెంట్ టైమ్స్ లో ఫుల్ నెగిటివిటీతో ఉంటూ బిజినెస్ పరంగా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్న స్టాక్ ఏదైనా ఉందా, దెన్ దాని రిలేటెడ్ గా మీరు వర్కౌట్ చేసి ఆ పర్టికులర్ స్టాక్ నుంచి ఇంకేదైనా స్టాక్స్ లోకి మంచి క్వాలిటీ స్టాక్స్ లోకి షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం ఇలా ఆల్ టైమ్ హైస్ లో ఉంటున్నప్పుడు మనకి అవకాశాన్ని మార్కెట్ ఇస్తుంది. సో పర్సనల్ గా కూడా నేను ఫాలో అయ్యేది ఒకటే, ఇది కాకుండా ఇంకింతకు మించి ఏం పెరుగుతుందిలే సెల్ చేద్దాం కిందకి వెళ్ళాక కొందాం అనుకుంటే ఆపర్చునిటీ రాలేదంటే ఇంకా మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకో 500-600 పాయింట్స్ పెరిగాక మనల్ని కొనడానికి మన మైండ్ అలో చేయదు. కాబట్టి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ పడుతున్న ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఎందుకు పెరగాలి, ఇక్కడ నుంచి పడతాయని ఒక థాట్ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదాన్ని పర్సనల్ గా నేనైతే యాక్సెప్ట్ చెయ్యట్లేదు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 8% పెరిగింది కదా, దీనికి రీజన్ వీళ్ళు జూలై 8న వీళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి డివిడెండ్ ని డిక్లేర్ చేస్తారని చెప్పారు. ఫ్రెండ్స్, వీళ్ళు లాస్ట్ 1 year గా 75 రూపీ 50 పైస్ దగ్గరగా డివిడెండ్ ని ఆల్రెడీ ప్రకటించారు. అంటే సుమారు 31,900 కోట్ల దగ్గరగా డివిడెండ్ రూపంలోనే వీళ్ళు షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ ని ప్రకటించారు. కానీ ఇక్కడ షేర్ హోల్డర్స్ అంటే రీటైల్ షేర్ హోల్డర్స్ కంటే కూడా ఈ పర్టికులర్ హింద్ జింక్ లో గవర్నమెంట్ ఆల్మోస్ట్ 30% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తూ ఉంటే వేదాంత వాళ్ళు ఆల్మోస్ట్ 65% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. సో మెజారిటీ ఆఫ్ డివిడెండ్స్ వాళ్ళకే వెళ్తూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన డివిడెండ్స్ ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇస్తున్న డివిడెండ్స్ ని ఇంకొక లెక్కగా మనం చూడాలి. ఎందుకంటే ప్రీవియస్ గా ఇచ్చిన ప్రతి డివిడెండ్ టైంలో కూడా కంపెనీ దగ్గర క్యాష్ ఉంది, కంపెనీ అప్పుల్లో ఉన్నా ఎప్పుడు డివిడెండ్స్ ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీ నెట్ డెట్ లో ఉంది, అప్పుల్లో ఉంది. బికాస్ లాస్ట్ టైం ఒక బిగ్ డివిడెండ్ ఇచ్చేసేసరికి వాళ్ళ దగ్గర ఉన్న ఎంటైర్ క్యాష్ అంతా కూడా కంప్లీట్ గా ఎరోడ్ అయి అప్పుల్లోకి వెళ్ళింది కంపెనీ. సో ఇలా అప్పుల్లో ఉన్నప్పుడు కూడా ఒక డివిడెండ్ ని వీళ్ళు డిక్లేర్ చేయాలనుకుంటూ ఉండడం, అది వేదాంత ఒక ప్రమోటర్ కంపెనీకి డబ్బులు అవసరమై వేదాంత వాళ్ళు ఈ డివిడెండ్ ని కోరుకుంటున్నారా, ఆర్ కంపెనీ రెగ్యులర్ డివిడెండ్ పాలసీలో భాగంగానే ఈ డివిడెండ్ ఇస్తుందా అనేది ఒక క్వశ్చన్. కాబట్టి ఈసారి అప్పుల్లో ఉంటున్నప్పుడు కూడా డివిడెండ్ ఇస్తూ ఉండడం ప్రెసెంట్ మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుంది. కానీ అది విత్ రెస్పెక్ట్ టు కంపెనీ ఫండమెంటల్స్ మనం అంత పాజిటివ్ గా చూడడానికి లేదు. అండ్ వీళ్ళు డివిడెండ్ డిక్లేర్ చేస్తా అంటున్నది జూలై 8న, అండ్ డివిడెండ్ డిక్లేర్ చేయకముందే వీళ్ళు రికార్డ్ డేట్ ని ప్రకటించేశారు జూలై 15th అని. సో జూలై 8న ప్రకటించే ఆ డివిడెండ్ కి జూలై 15th రికార్డ్ డేట్. అండ్ నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్న వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకి కార్డ్ ఇష్యూ అవుతున్నప్పుడు మన కార్డ్ పైన వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ ఆర్ ఈవెన్ రూపీ అని కానీ ఏదైనా ఒక నెట్వర్క్ సెలెక్ట్ అయ్యింటే ఆల్రెడీ దాన్ని మనం చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ లేదు. యాక్చువల్లీ కొన్ని బ్యాంక్స్ అలో చేస్తున్నాయి, నాకు ఇది కాదు ఇంకొకటి కావాలి అంటే ఆ బ్యాంక్స్ రిలేటెడ్ గా టైప్ ఉంటే వాళ్ళ స్వాప్ కి కొన్ని బ్యాంక్స్ అయితే అలో చేస్తున్నాయి. బట్ ఇది మ్యాండేటరీ చేయాలనుకుంటున్నట్లు ఆర్బీఐ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రీసెంట్ టైమ్స్ లో మనకి రూపే కార్డ్స్ మాత్రమే, క్రెడిట్ కార్డ్స్ రూపే నెట్వర్క్ తో ఉన్న కార్డ్స్ కి మాత్రమే యూపీఐ తో లింక్ చేసుకునే అవకాశం ఉంది యూపీఐ యాప్స్ లో. వెరాస్ వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ అండ్ ఇతర నెట్వర్క్స్ కి మనకు అవకాశం లేదు. ఈవెన్ ఆ పోర్టబిలిటీని ఆర్బీఐ వాళ్ళంటే ఈవెన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన లైక్ మన క్రెడిట్ కార్డ్స్ ని యూపీఐ యాప్స్ తో టైఅప్ చేసుకొని యూపీఐ ని త్రూ క్రెడిట్ కార్డ్ కూడా వాడొచ్చని ఆ పోర్టబిలిటీని తీసుకొచ్చిన ఇతర నెట్వర్క్స్ కి ఆ ఫెసిలిటీ లేకపోవడం కారణంగా ఇది ఎక్కువగా పీపుల్ లోకి వెళ్ళలేదు. అదే ఇఫ్ బ్యాంక్స్ అన్ని వాళ్ళ కార్డ్స్ ని వివిధ నెట్వర్క్స్ తో టైఅప్ చేస్తుంటే, లెట్స్ సే హెచ్డిఎఫ్సి కి సంబంధించిన ఒక పర్టికులర్ క్రెడిట్ కార్డ్ వీసా మాస్టర్ కార్డ్ రూపే వీటన్నిటితో కూడా టైఅప్ అయింటే యూజర్ తీసుకుంటున్నప్పుడే నాకు ఈ కార్డ్ కావాలని పర్టికులర్ గా సెలెక్షన్ చేసుకునే ఫీజిబిలిటీని తనకి ఇచ్చుంటే తనకి ఏ నెట్వర్క్ ఇష్టమో అది సెలెక్ట్ చేసుకునే అవకాశం తనకు ఉంటుంది కదా. ఈ ఉద్దేశంతోనే ఆర్బీఐ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలనేలా ఆగస్టు 4th వరకు గడువు ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రమ్ అక్టోబర్ 1st నుంచి ఇది అన్ని క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అండ్ ప్రీపెయిడ్ కార్డ్స్ పై అప్లై అవుతుందని, సో దట్ ఎగ్జిస్టింగ్ గా ఎవరు కార్డ్స్ ని ఏ నెట్వర్క్ లో హోల్డ్ చేస్తున్నా వాళ్ళకి కావాలనుకుంటున్న నెట్వర్క్ లోకి లైక్ వీసా నుంచి మాస్టర్ కార్డ్ నుంచి రూపే వీటి నెట్వర్క్స్ కి స్వాప్ చేసుకోవచ్చు అనేలా. అండ్ ఇఫ్ ఏ ఇబ్బందులు లేకపోతుంటే ఈ సర్క్యులర్ అక్టోబర్ 1st నుంచి అమల్లోకి వస్తుందనేలా ఆర్బీఐ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇది డెఫినెట్లీ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ అండ్ ప్రీపెయిడ్ కార్డ్స్ వాడుతున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. నెక్స్ట్ అదానీ గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. అదానీ గ్రీన్ మేనేజ్మెంట్ QIP ద్వారా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ మీన్స్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి పెద్ద మొత్తంలో స్టాక్స్ ని ఇష్యూ చేయడాన్ని QIP అంటారు. దీని ద్వారా 12,300 crores దగ్గరగా మనీని రైజ్ చేయబోతున్నట్లు అదానీ గ్రీన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. టాటా పవర్ వాళ్ళకి ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ దగ్గర నుంచి 1,744 crore విలువ చేసే స్మార్ట్ మీటర్ ఇన్స్టాలేషన్ ఆర్డర్స్ అయితే లభించాయి. రీసెంట్ టైమ్స్
లో మనం జీనస్ పవర్ రిలేటెడ్ గా మల్టిపుల్ స్మార్ట్ మీటర్ ఆర్డర్స్ ని చూస్తున్నాం కదా. అండ్ ఈవెన్ ఈ జీనస్ పవర్ వాళ్ళతో జిఐసి వాళ్ళు కూడా పార్ట్నర్ అయ్యి ఇండియాలో వచ్చే స్మార్ట్ మీటర్ ఆర్డర్స్ కోసం టెండర్స్ ని వేస్తారని చెప్పారు కదా. సో ఇలా స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్ గా బజ్ నెలకొంటున్న ఈ సమయంలో టాటా పవర్ వాళ్ళకు కూడా ఒక పెద్ద ఆర్డర్ ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి వస్తుండడం స్టాక్ ఇవాళ మంచిగా మూవ్ అయింది. అండ్ ఇంకొంత డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ 1744 crore విలువ చేసే ఈ ఆర్డర్ లో టాటా పవర్ వాళ్ళు టోటల్ గా నెక్స్ట్ 10 years లో 18,60,000 దగ్గరగా మీటర్స్ ని ఇన్స్టాల్ చేస్తారని, ఆన్ యావరేజ్ ఈచ్ మీటర్ కాస్ట్ స్మార్ట్ మీటర్ కాస్ట్ 9,376 రూపీస్ ఉంటుందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో 18,60,000 స్మార్ట్ మీటర్స్ అండ్ వీళ్ళ టోటల్ ఆర్డర్ 1744 crore. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ పర్ మీటర్ కాస్ట్ 9,376 రూపీస్ దగ్గరగా వస్తున్నట్టు. అండ్ రీసెంట్ టైమ్స్ లో జీనస్ పవర్ వాళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో మేము 10,000 crores వర్త్ చేసే డీల్స్ ని మేము గెలుచుకుంటూ వెళ్తాం అని చెప్తూ పర్ మీటర్ కాస్ట్ అరౌండ్ వాళ్ళకి 10,000 రూపీస్ దగ్గరగా పడుతుందనేలా వాళ్ళు ఎస్టిమేట్ ఇచ్చారు. సో జీనస్ పవర్ వాళ్ళ స్మార్ట్ మీటర్ కాస్ట్ కి టాటా పవర్ వాళ్ళ స్మార్ట్ మీటర్ కాస్ట్ కూడా ఇంచుమించు సిమిలారిటీ ఉంటుంది. టాటా పవర్ కి సంబంధించిన స్మార్ట్ మీటర్ కాస్ట్ ఇంకొంత తక్కువలో ఉంది జీనస్ పవర్ వాళ్ళతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 52 వీక్ హైని ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే టచ్ చేసింది. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళు రిలీజ్ చేస్తున్న బ్యాంకింగ్ డేటా. వీళ్ళ లోన్ బుక్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో 5.2% గ్రో అయితే వీళ్ళ డిపాజిట్స్ 4.4% గ్రో అయ్యాయి. సో వీళ్ళ డిపాజిట్స్ అండ్ లోన్ బుక్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే అబోనే గ్రో అయ్యాయి. వెరస్ కాసా మాత్రం 26.4 నుంచి 24.5 కి డ్రాప్ అయింది. బట్ ఓవరాల్ ఈ కాసా డ్రాప్ తో పాటు వీళ్ళ లోన్స్ అండ్ డిపాజిట్స్ రిలేటెడ్ గా ఉన్న గ్రోత్ ని మనం కంబైన్ చేస్తున్నప్పుడు ఓవరాల్ నెంబర్స్ ని మనం పాజిటివ్ సైడే చూడాలి. ఈవెన్ కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళకు కూడా రైల్వేస్, సివిల్ వర్క్, కేబుల్స్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా టోటల్ గా ఎంటైర్ బిజినెస్ సెగ్మెంట్స్ అన్నిటి నుంచి వీళ్ళకి కంబైన్డ్ గా 1,042 crores విలువ చేసే ఆర్డర్స్ లభించాయనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డీసీబీ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 6% పెరగడానికి మెయిన్ రీజన్ ఆర్బీఐ వాళ్ళు టాటా అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈ డీసీబీ బ్యాంక్ లో 7.5% దగ్గరగా వాటాని హోల్డ్ చేసుకునేందుకు 1 year వరకు పర్మిషన్ ఇచ్చారు. మీన్స్ కావాలనుకుంటే టాటా అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఈ టాటా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు డీసీబీ బ్యాంక్ లో నెక్స్ట్ 1 year లోపు 7.5% వాటా దగ్గరగా హోల్డ్ చేసుకునే ఎలిజిబిలిటీ ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఈ పర్టికులర్ బ్యాంక్ రిలేటెడ్ గా 4.95% నియర్లీ 5% వాటా ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. అనదర్ 2.5 or 2.6% దగ్గరగా వాటాని ఇంకొక 1 year లోపు కొనాలనుకుంటే కొనండి, ఆ లెవెల్ వరకు మాకే అభ్యంతరం లేదని ఆర్బీఐ వాళ్ళు వీళ్ళని అనుమతిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. అగైన్ టోటల్ 7.5% కొనుక్కోమని కాదు ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నది. ఎగ్జిస్టింగ్ గా ఉన్న 4.95% కి ఇంకా అడిషనల్ గా 2.5% అరౌండ్ దగ్గరగా వాటాని మీరు 1 year లోపు కొనుక్కుంటే ఆ లిమిట్ ని మేము యాక్సెప్ట్ చేస్తామని ఆర్బీఐ వాళ్ళు చెప్తుండడం స్టాక్ లో ఇవాళ మనకి గెయిన్ కనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా కార్డ్స్ గురించి మన ఛానల్లో చూస్తూ వస్తుంటారు లింక్స్ ని. వాటితో పాటు ఇంకొక కొత్త కార్డ్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ నాకు కనిపిస్తున్నాయి. వాటిని సింపుల్ గా క్విక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి జాయినింగ్ ఫీ లేదు అండ్ యాన్యువల్ ఫీ లేదు అండ్ ఎయిర్పోర్ట్ లాంచెస్ ఉన్నాయి అండ్ ఎయిర్ మైల్స్ అండ్ రివార్డ్స్ వీటన్నిటి గురించి మాట్లాడుతూ కింద గమనించారంటే స్విగ్గీ వోచర్ 250 రూపీస్ అండ్ అమెజాన్ వోచర్ 500 రూపీస్ వస్తుంది అంటున్నారు. అండ్ దీంతో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆఫర్ 10% క్యాష్ బ్యాక్ అప్ టు 2,000 రూపీస్ వరకు మొదటి 30 రోజుల్లో మనం ఖర్చు పెడుతున్న వాటిపై మాక్సిమం 2,000 వర్త్ చేసే క్యాష్ బ్యాక్ ని మనం పొందొచ్చు అంటున్నారు. సో కార్డ్ జాయినింగ్ ఫీ లేదు, ఎటువంటి యాన్యువల్ ఫీ లేదు, బట్ ఇంట్రొడక్టరీ ఆఫర్ గా అమెజాన్ వోచర్స్ అండ్ స్విగ్గీ వోచర్స్ వస్తున్నాయి అండ్ 2,000 రూపీస్ వర్త్ చేసే క్యాష్ బ్యాక్ మనం చేసిన స్పెండింగ్స్ పై మనం ఏ స్పెండింగ్ చేస్తున్నా దానిపై 10% మాక్సిమం 2,000 రూపీస్ వరకు విత్ ఇన్ ఫస్ట్ 30 days లో మనం చేసే స్పెండింగ్స్ కి మనకి ఇస్తారంటున్నారు. కాబట్టి ఇది కొంత ఇంట్రెస్టింగ్. ఎవరైనా కొత్తగా కార్డ్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది కొంత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. సో టోటల్ ఒక 2,750 రూపీస్ వర్త్ చేసే బెనిఫిట్స్. అండ్ దీంతో పాటు ఒకవేళ మూవీ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి సాటర్డే బుక్ మై షోలో బై 1 get 1 లో 250 రూపీస్ వర్త్ చేసే అనదర్ ఫ్రీ టికెట్ ని కూడా, ఒక టికెట్ బుక్ చేస్తే ఇంకొక ఫ్రీ టికెట్ ని కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇవే కాకుండా ట్రావెల్ అండ్ మీరు ఎలక్ట్రానిక్స్ ని కొంటున్నా, బట్టల్ని కొంటున్నా, గ్రోసరీస్ ఇలా వేరియస్ వాటికి మీరు చేసిన స్పెండింగ్ పైన కూడా మీకు డిస్కౌంట్ ని కార్డ్ లో ప్రొవైడ్ చేస్తారంటున్నారు. మరి కార్డ్ ని ఎలా అప్లై చేయాలి ఫ్రెండ్స్? మీకు లింక్ కింద ఇస్తున్నాను మన డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో. క్లిక్ చేశారంటే క్లిక్ చేసి కొన్ని డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే ఈ పేజ్ కి వస్తారు. ఫర్దర్ డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే విత్ ఇన్ ద 3 days మీకు కార్డ్ అనేది డిస్పాచ్ అవుతుంది. బట్ ఒకటే ప్రాబ్లం, కొన్ని పిన్ కోడ్స్ కే వీళ్ళు దీన్ని అలౌ చేస్తారంటున్నారు. ట్రై చేయండి. ప్రాబబుల్లీ మీది ఒక మంచి ఏరియా, సర్వీసబుల్ ఏరియా అయితే మీకు ఈ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్, గ్లోబల్ గా జరుగుతున్న బిజినెస్ ఫైట్ గురించి మాట్లాడుకోవాలి. మనందరికీ తెలుసు ఎలాన్ మస్క్ గారు ఆల్మోస్ట్ $44 billion పెట్టి ట్విట్టర్ సంస్థని కొని దాన్ని ప్రైవేట్ చేసేశారు. మీన్స్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ట్విట్టర్ అనే కంపెనీ ఉండదు, అది ప్రైవేట్ అయిపోయింది. అండ్ అలా కొన్న తర్వాత తను చాలా చేంజెస్ చేశారు. ఎంప్లాయీస్ నెంబర్ ని భారీగా తగ్గించారు అండ్ ఎక్స్పెన్సెస్ ని కూడా ఎంప్లాయీస్ తగ్గించుకోవాలని సూచించారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బ్లూ టిక్ ని తీసుకొచ్చి ట్విట్టర్ యూజర్స్ ఎవరెవరైతే వెరిఫైడ్ అకౌంట్స్ కావాలనుకుంటున్నారో
బ్లూ టిక్ కావాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి చార్జ్ చేశారు. అండ్ ఎంటర్ప్రైజెస్ ఏవేవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయో వాళ్ళు వాళ్ళ సంస్థల్ని వెరిఫైడ్ గా ఉంచుకోవాలనుకుంటున్న భారీ మొత్తంలో వేలల్లో పే చేయాలనేలా సబ్స్క్రిప్షన్ ని తీసుకొచ్చి ట్విట్టర్ నుంచి డబ్బులు సంపాదించడాన్ని వేగవంతం చేసుకొని తన 44 బిలియన్ లో ఎంతో కొంత రికవర్ చేసుకునే ప్రయత్నం అయితే ఎలాన్ మస్క్ గారు స్టార్ట్ చేసిన ఈ కొద్ది నెలల్లో ఈ ట్విట్టర్ కి కాంపిటీషన్ గా మార్క్ జూకర్బర్గ్, ఈ మెటా సంస్థ రిలేటెడ్ గా అధినేత అయిన మార్క్ జూకర్బర్గ్ గారు మీన్స్ ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఈ కంపెనీస్ ని లీడ్ చేస్తున్న తను ఒక కొత్త యాప్ ని ట్విట్టర్ కి ఆపోజిట్ గా ట్విట్టర్ కి కాంపిటీషన్ గా తీసుకొచ్చారు, థ్రెడ్స్ యాప్ అని. ఈ యాప్ ఏంటి అంటే ట్విట్టర్ ని ఎలా వాడుతుంటామో ఈ యాప్ కూడా అలానే ఫంక్షనింగ్ అవుతుంది. ఇన్ సింపుల్ టర్మ్స్ ట్విట్టర్ కి ఎగ్జాక్ట్ కాంపిటీషన్. సో రీసెంట్ టైమ్స్ లో ఒకరినొకరు మన ఇద్దరం కొట్టుకుందాం, కేజ్ ఫైట్ కి వెళ్దాం అనేలా ఫన్నీగా సిలీగా కామెంట్స్ చేసుకున్నారు. బట్ ఇది రియల్ ఫైట్. దీంట్లో ఒకవేళ మార్క్ జూకర్బర్గ్ గారు సక్సెస్ అయితే ఈ థ్రెడ్ యాప్ ని నిజంగానే ఒక రియల్ కాంపిటీషన్ గా ట్విట్టర్ కి తీసుకురాగలిగితే దెన్ డెఫినెట్లీ అది ట్విట్టర్ కి నెగిటివ్ అండ్ మెటా స్టాక్ ఏదైతే యుఎస్ మార్కెట్స్ లో లిస్టెడ్ ట్రేడ్ అవుతుందో ఆ స్టాక్ పరంగా ఒక బిగ్ పాజిటివ్ అయితే అవుతుంది. చూడాలి ఇది ఎలా ప్రోగ్రెస్ అయ్యి ఎలా ట్విట్టర్ ఒక యూజర్ ట్రాఫిక్ ని ఎలా గెయిన్ అవుతుంది అని. అండ్ నెక్స్ట్ ఐడియా ఫోర్జ్ అండ్ సైన్ డేలం ఐపీఓస్ ఒక అలాట్మెంట్ అయితే లైవ్ అయింది. నిన్న నైట్ లైవ్ అయింది. ఆ లింక్స్ మీకు టెలిగ్రామ్ లో పెట్టాను అండ్ ఈ సేమ్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. ఎవరైనా చెక్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఐడియా ఫోర్జ్ అయితే ఈ లింక్ అండ్ సైన్ డీలం అయితే ఈ లింక్ మీద క్లిక్ చేసి మీ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ ని తెలుసుకోవచ్చు. అండ్ పర్టికులర్ గా ఐడియా ఫోర్జ్ రిలేటెడ్ గా అయితే ఒక హ్యూజ్ సబ్స్క్రిప్షన్ కనిపించింది కాబట్టి ఎవరికైనా అలాట్ అయితే వాళ్ళు డెఫినెట్లీ ఒక లాటరీని కొట్టినట్టే. సో ఎవరెవరికి అలాట్ అయిందో కామెంట్ సెక్షన్ లో చెప్తారా? పర్సనల్ గా మాకైతే అలాట్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి నిన్నటి వీడియోలోనే నేను మీకు అప్డేట్ చేశాను. ఐడియా ఫోర్జ్ ఐపీఓ 10th జులై కాదు 7th జులై మీన్స్ రేపు మనకి మార్కెట్ లో లిస్ట్ అవ్వబోతుందని. మరి సైన్ డేలం ఐపీఓ అది కూడా రేపే వస్తుందా? లేదు, ప్రెసెంట్ ఉంటున్న అప్డేట్స్ ప్రకారం అయితే అది 10th జులైనే వస్తుందనేలా యాజ్ ఆఫ్ నోగా ఉంటున్న డేటాని బట్టి కూడా మనకి అర్థం అవుతుంది. సో ఎవరెవరికి ఈ ఐడియా ఫోర్జ్ ఐపీఓ వచ్చిందని ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఐషర్ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐషర్ మోటార్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 3-4 డేస్ నుంచి జరుగుతున్న ప్రతి ఈవెంట్ ని మనం న్యూస్ వీడియోలో మాట్లాడుకుంటూనే వస్తున్నాం. దానికి తగ్గట్టే మీరు గమనిస్తే లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 8% దగ్గరగా ఫాల్ అయింది. ఏం జరిగింది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి? ఫస్ట్ ది హీరో వాళ్ళు అండ్ హ్యార్లీ డేవిడ్సన్ వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి ఒక బైక్ ని లాంచ్ చేశారు. అది రాయల్ ఎన్ఫీల్డ్ కి కాంపిటీషన్. రెండవది బజాజ్ అండ్ ట్రయంఫ్ వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి ఇంకొక బైక్ ని లాంచ్ చేశారు. అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ కి కాంపిటీషన్. సో ఇలా కాంపిటీషన్ వస్తూ ఉండడం ప్రెసెంట్ ఉంటున్న వీళ్ళ మార్కెట్ షేర్ ఆల్మోస్ట్ ప్రీమియం బైక్ సెగ్మెంట్ లో 90% గా ఉంటున్న వీళ్ళ మార్కెట్ షేర్ తగ్గుతుందని మార్కెట్ లో వస్తున్న భయాలే స్టాక్ ఫాల్ కి రీజన్. ఇది ఇప్పటి వరకు ఇలా వచ్చిన తర్వాత యూబీఎస్ వాళ్ళు ఒక నోట్ ని రిలీజ్ చేశారు. అందులో స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ ని ప్రీవియస్ గా ఇచ్చిన టార్గెట్ 3650 నుంచి కట్ చేస్తూ 3500 ఇస్తూ ఇప్పటి వరకు రాయల్ ఎన్ఫీల్డ్ ని యూజ్ చేస్తూ కొంత బోర్ కొడుతున్న వాళ్ళందరికీ ఒక రీప్లేస్మెంట్ ఆపర్చునిటీగా ఈ రెండు బైక్స్ కనిపిస్తాయి కాబట్టి రీప్లేస్మెంట్ సేల్ అనేది ట్రిగ్గర్ అయ్యిందని, దానిలో భాగంగానే అప్కమింగ్ టైమ్స్ లో ఏషియర్ మోటార్స్ కి సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ డ్రాప్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేలా వాళ్ళ వ్యూని చెప్పారు. అండ్ కొటాక్ వాళ్ళైతే ఇప్పటి వరకు ఉంటున్న 90% మార్కెట్ షేర్ నుంచి ఈ ప్రీమియం బైక్ సెగ్మెంట్ లో ఉన్న 90% మార్కెట్ షేర్ నుంచి 75% కి వీళ్ళ మార్కెట్ షేర్ పడుతుందని, ఒకవేళ పడకుండా చూడాలనుకుంటే వీళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రైజెస్ ని కట్ చేయాలని, ఒకవేళ కట్ చేస్తే కంపెనీ రిలేటెడ్ గా మార్జిన్స్ పై ఇంపాక్ట్ ఉంటుంది, అది ప్రాఫిట్స్ ని తగ్గిస్తుంది. అలా కట్ చేయకపోతే వాల్యూమ్స్ డ్రాప్ అవుతాయి కాబట్టి బికాస్ 15-20% ప్రీమియం లో హ్యార్లీ డేవిడ్సన్ బైక్ అండ్ ట్రయంఫ్ రిలేటెడ్ గా బజాజ్ తో కంబైన్ గా వస్తున్న బైక్ కారణంగా అడ్వాంటేజ్ ఉంటుందని యూజర్స్ అటు షిఫ్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ మార్జిన్ ని ఇతర బైక్స్ తో కంపేర్ చేస్తే రాయల్ ఎన్ఫీల్డ్ తక్కువకే వస్తుందన్న ఒక వ్యూని క్రియేట్ చేయాలంటే ప్రైస్ నైనా కట్ చేయాలి, లేదంటే వాల్యూమ్స్ ని ఆర్ సేల్స్ నైనా వదులుకోవడానికి రెడీ ఉండాలి. ఇందులో ఏది జరిగినా కంపెనీ రిలేటెడ్ గా బిజినెస్ నెంబర్స్ పై ఇంపాక్ట్ ఉంటుందని కొటాక్ వాళ్ళు భావిస్తూ సెల్ రేటింగ్ ఇస్తూ ఉండడం కూడా స్టాక్ ఫాలో అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. సరే ఆ స్టాక్ ఫాలో అవుతుందంటే మరి హీరో మోటోకార్ప్ అండ్ బజాజ్ ఆటోకి పెద్ద అడ్వాంటేజ్ వస్తుందా అంటే దీని గురించి యూబీఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఇది వీళ్ళ ఓన్ బైక్స్ కాదు. హీరో మోటో వాళ్ళైతే హ్యార్లీ డేవిడ్సన్ వాళ్ళతో అండ్ బజాజ్ ఆటో వాళ్ళైతే ట్రయంఫ్ వాళ్ళతో టైఅప్ అయి తీసుకొస్తున్న బైక్స్ కాబట్టి ఫస్ట్ థింగ్ వీళ్ళకి మార్జిన్స్ తక్కువ ఉంటాయని, అండ్ సెకండ్ థింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్ ని టచ్ చేయడానికి, ఆ మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి వీళ్ళు ఉండాల్సిన ప్రైజెస్ కంటే చాలా అగ్రెసివ్ గా తక్కువ ప్రైజెస్ ని పెడుతున్నారు కాబట్టి అసలే మార్జిన్స్ తక్కువ ఉంటాయి వీళ్ళ ఓన్ గా తయారు చేసి ఆ ప్రైజులు పెట్టున్నా. అండ్ అందులోకి వీళ్ళు ఒక పార్ట్నర్షిప్ తో ఈ బైక్ ని లాంచ్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ 10% దగ్గరగా మార్జిన్స్ మెయింటైన్ అవడమే ఒక గొప్ప విషయం అని చెప్తున్నారు. 10% అంటే ఎందుకు గొప్ప విషయం అంటే ప్రెసెంట్ హీరో మోటోకార్ప్ రిలేటెడ్ గా మార్జిన్స్ 13% ఉన్నాయి, బజాజ్ ఆటో వాళ్ళకి 19.3% ఉన్నాయి. అలాంటిది వీళ్ళు తీసుకొస్తున్న బైక్స్ రిలేటెడ్ గా 10% మార్జిన్ అన్లెస్ ఒక హ్యూజ్ సేల్స్ జరిగితే తప్పించి అది ఓవరాల్ వీళ్ళ బిజినెస్ పరంగా పెద్ద చేంజ్ ఏం తీసుకురాదు. కాబట్టి ఇలా వస్తున్న ఈ అప్డేట్స్ తో ఈ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక గుడ్ అప్ సైడ్ వ్యూ ని మేము తీసుకోలేకపోతున్నామని యూబీఎస్ వాళ్ళు అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ మ్యారికో అలాగే ఆదాని విల్మర్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ డేటాను అప్డేట్ చేశారు. మ్యారికో వాళ్ళైతే ఈసారి కొన్ని వన్ ఆఫ్ కారణంగా లైక్ వన్ టైం ఇంపాక్ట్ కారణంగా నెంబర్స్ కొంత వీక్ ఉంటాయి కానీ అప్కమింగ్ టైమ్స్ లో మా నెంబర్స్ బెటర్ అవుతాయనేలా స్టేట్మెంట్స్ చేశారు. ఈసారి వస్తున్న క్వార్టర్లీ
ఇయర్లీ నెంబర్స్ మనం వీక్ ఆర్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అదే ఆపరేషనల్ ఆర్ బిజినెస్ రిలేటెడ్ గా వస్తున్న ఇంపాక్ట్ కాదు, వన్ ఆఫ్ అనేలా వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అదాని విల్మర్, వీళ్ళ బిజినెస్ నెంబర్స్ బాగున్నాయి, యాక్చువల్లీ వాల్యూమ్స్ మంచిగా ఇంప్రూవ్ అయ్యాయి. బట్ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ మీన్స్ ఎడిబుల్ ఆయిల్ కాస్ట్ రీసెంట్ టైమ్స్ లో తగ్గుతూ రావడం కారణంగా వాల్యూమ్స్ పెరిగిన ప్రైస్ ఫాల్ కారణంగా వీళ్ళ రెవెన్యూస్ 15% దగ్గరగా డ్రాప్ అయ్యాయి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళు రీసెంట్ క్వార్టర్ లో ఏదైతే సేల్ చేశారో దానికి కావాల్సిన రా మెటీరియల్ వీళ్ళు ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు మీన్స్ అంతకు ముందు నెలల్లో ఎప్పుడైతే ఎడిబుల్ ఆయిల్ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయో ఆ టైంలో వీళ్ళు కొనిపెట్టుకున్న రా మెటీరియల్ కాబట్టి అదొక హై కాస్ట్ ఇన్వెంటరీ. సో విత్ హై కాస్ట్ ఇన్వెంటరీ ఒక ప్రొడక్ట్ ని తయారు చేసి ఆ ప్రొడక్ట్ ప్రైస్ రీసెంట్ టైమ్స్ లో ఫాల్ అవుతుంది అంటే వీళ్ళ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ అప్కమింగ్ క్వార్టర్ లో డిక్లైన్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈవెన్ వీళ్ళు ఇప్పుడు మంచి డేటాని పబ్లిష్ చేస్తున్నా అది స్టాక్ ప్రైస్ అండ్ అప్కమింగ్ నెంబర్స్ లో ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్ లో కనిపించదు కాబట్టి స్టాక్ ఇవాళ మనకి ఎక్కడికి మూవ్ అవ్వలేదు. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ లెవెల్స్ నుంచి డ్రాప్ అవుతుంటే ప్రీవియస్ గా రెసిస్టెన్స్ ఫేస్ చేసిన జోన్ అండ్ ఇవాళ సపోర్ట్ కూడా తీసుకున్న జోన్ కాబట్టి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ మార్నింగ్ అండ్ సెకండ్ హాఫ్ లో ఆఫ్టర్నూన్ కూడా మల్టిపుల్ టైమ్స్ తీసుకున్న సపోర్ట్ జోన్ కాబట్టి ఇదే ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనిస్తున్నాను. అండ్ అప్ సైడ్ ఈ 20 పాయింట్ రేంజ్ 19,550 to 19,570 అండ్ డౌన్ సైడ్ 19,340. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర సస్టైన్ అవుతుంటే అప్ సైడ్ నేను చూస్తున్నది కొంత ఎక్కువ రేంజ్ ప్రెసెంట్ ఉంటుంది దగ్గర నుంచి ఆల్మోస్ట్ 400 పాయింట్స్ దగ్గరగా అప్ సైడ్ వ్యూ ని తీసుకుంటున్నాను. సో అబౌవ్ 45,270. నెక్స్ట్ నేను చూసిన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 45,650 అండ్ అబౌవ్ 45,820. అండ్ ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తుంటే 44,890 ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనిస్తున్నాను. అండ్ మార్కెట్ రేంజ్ స్టార్టింగ్ లో అనుకున్నాను కదా 19,000 to 19,700. అండ్ నేను పర్సనల్ గా ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుంటే 19,250 అరౌండ్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని. బట్ ఏమో ఒకవేళ వస్తున్న అప్డేట్ ఇంకాస్త ఎక్కువ నెగిటివ్ అయితే 19,000 వరకు కూడా బఫర్ ఉంచుకుంటూ డౌన్ సైడ్ 19,000 అండ్ అప్ సైడ్ 19,700 ఈ 700 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ ఉంటుందని పర్సనల్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.